వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్. మనకి స్థానికంగా ఉంటే అనుమతించండి అని మరి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది అయితే మరి తెలంగాణ ఎంబీబీఎస్ సీట్స్ విషయంలో మరి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ విషయంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది మనందరికీ తెలుసు. జీవో 33లోని కొంతమంది 9th to 12th ఎవరైతే ఇక్కడ చదువుతారో వాళ్ళే లోకల్స్ అని మరి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అది మనందరికీ తెలుసు. దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది అయితే హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. మరి ఆ తీర్పు అనుకూలంగా ఉందా, తెలంగాణ స్టూడెంట్స్కి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది మరి ఈ యొక్క సారాంశం మనం చూద్దాం ఒకసారి. అనుకూలమో వ్యతిరేకమని వాళ్ళు ఏమంటున్నారంటే, మరి కోర్టు ఏం చెప్పిందంటే నివాస మార్గదర్శకాలు రూపొందించండి. ఇది గవర్నమెంట్ని అయితే మీరు గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయండి. యూ హ్యావ్ టు రిలీజ్ గవర్నమెంట్ హ్యాస్ టు రిలీజ్ ద గైడ్లైన్స్ హూ ఈజ్ లోకల్, హూ ఈజ్ నాన్ లోకల్ అని ఆ విధంగా ఉంది. వేరే రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానిక నిర్వహణ అంటే మరి వేరే రాష్ట్రం మరి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వెళ్ళి అర్హత పరీక్ష రాస్తే మరి స్థానికత కాదు అని వీళ్ళు సమర్థించింది. హైకోర్టు అయితే సమర్థించింది. మనకి తెలంగాణ స్టూడెంట్స్కి అనుకూలంగానే మరి తీర్పు ఇచ్చినట్టు ఉంది. కానీ మరి వైద్య విద్య అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాల్ని ఏం చేసిందంటే హైకోర్టు మళ్ళీ గవర్నమెంట్లోకి తోసేయటం జరిగింది. జీవో 33లోని స్థానికత నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసము లేదా శాశ్వత నివాసితులైన పిటిషన్లు 85% స్థానిక కోటా కింద అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఊరటని చెప్పొచ్చు. తెలంగాణ స్టూడెంట్స్కి పెద్ద ఊరట. మరి హైకోర్టు మరి మీరు ఎక్కడ చదివినా కానీ మీరు ఆంధ్రాలో మరి నీట్ రాసినా కానీ ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అని వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఒక విద్యార్థి తెలంగాణలో నివాసము లేదా శాశ్వత నివాసం అని నిర్ధారించడానికి మార్గదర్శకాలు రూపొందించలేదని ఒక విద్యార్థి తెలంగాణలో నివాసము లేదా వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరైతే అయ్యి ఉంటారనేవి గైడ్లైన్స్ అయితే ఇప్పటివరకు ఏమి లేవు. ఆ గైడ్లైన్స్ని అందువల్ల తొలుత మార్గదర్శకాల నిబంధనను రూపొందించాలని స్పష్టం చేసింది. వైద్య విద్య ప్రవేశాల కోసం తెచ్చిన జీవో 33 నిబంధనలు 3Aను సవాల్ చేస్తూ దాఖలైన 53 పిటిషన్లు అయితే దాఖలవటం జరిగింది. మరి అదేవిధంగా స్థానికంగా ఉంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ్య, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం ఈ మేరకు తీర్పు చెప్పింది. గురువారం అయితే తీర్పు వచ్చింది. ఇవాళ శుక్రవారము ఇలా మార్నింగ్ ఈ యొక్క న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకే ప్రతి విద్యార్థికి స్థానికత కోట వర్తింపజేయాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని ఆదేశించింది. ప్రతి ఒక్కరికి వీళ్ళకి సీటు రావటం గ్యారెంటీ. మీరు విజయవాడలో చదువుకున్నా కానీ ఇంటర్మీడియట్ సపోజ్ విజయవాడలో కానీ ఎక్కడైనా మరి తెలంగాణలో కాకుండా మీరు చదువుకుంటే మాత్రం మీకు ఈ యొక్క రిజర్వేషన్ మరి లోకల్ కోటా అనేది వర్తించింది. 85% వర్తించింది. హైకోర్టు తీర్పుతో దాదాపు 150 మందికి ఊరట లభించింది. 10th ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలన్న నిబంధనతో జీవో 33 నిబంధనలు 3Aను సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రగతి నగర్ చెందిన కల్లూరి నరసింహ అభిరామ్తో పాటు మరికొందరు తరపున న్యాయవాది కొట్టపర్తి కిరణకుమారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 19 జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. ఈ జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తో పాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి. 9th, 12th ఎవరైతే చదువుతారో వాళ్ళు లోకల్స్ అని మరి గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. పరీక్షలు ఇక్కడే రాయాలి, 7 ఏళ్ళు స్థానికంగా ఉండాలి. ఇది చట్ట విరుద్ధము. లోకల్గా పరిగణించేందుకు కొత్త నిబంధనలు తెస్తూ వైద్య విద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ జారీ చేసిన జీవోను కొట్టివేయాలని పిటిషన్లు హైకోర్టుకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారని స్థానికులు కాదంటున్నారు. చాలామంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారు. వారంతా తెలంగాణలోని పుట్టి 10th వరకు ఇక్కడే చదివిన జీవో ప్రకారం వారికి స్థానిక వర్తించదు. అదే తెలంగాణలో పుట్టకపోయినా ఆ 4 ఏళ్ళు ఇక్కడ చదివిన వారికి స్థానికత వర్తిస్తుంది. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయటమే. ఫిబ్రవరి 9న నీటుకు నోటిఫికేషన్ వెలువడగా మే 5న పరీక్ష, జూలై 26న ఫలితాలు వెలువడ్డాయి. మరి కానీ ఫలితాల ముందు జీవో జారీ చేయటము చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు మయూరారెడ్డి, సీతారామూర్తి వాదించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు ఎక్కువ మంది ఏపీకి చెందినవారు ఉన్నారు. ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు.
నీటు దరఖాస్తుల్లో అభ్యర్థులు ఆ విషయాన్ని పేర్కొన్నారు. కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిబంధనలను ఇక్కడ తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ చెందిన విద్యార్థులకి స్థానిక కోటా వర్తింపజేయాలని ప్రభుత్వం చేసిన జీవో 33లోని 3A ఉద్దేశం మంచిదే. అయితే తెలంగాణకు చెందిన విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానిక నిరాకరణ సరికాదు అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం రూపొందించే నివాస మార్గదర్శకాల మేరకు ప్రతి కేసును పరిశీలించాలని, అర్హులైన పిటిషన్లకు స్థానిక కోటా కింద కౌన్సిలింగ్ అనుమతించాలని కాలేజీ యూనివర్సిటీని ఆదేశించింది. ఇప్పుడు ఏంటంటే మరి గవర్నమెంట్ వాళ్ళు జీవో 33 ప్రకారం మనకి 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళు ఇక్కడ స్థానికులని మరి గవర్నమెంట్ తెలిసింది. వీళ్ళైతే మరి ఒక స్టూడెంట్స్ అయితే వ్యతిరేకంగా మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే మీరు గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి, ఎవరు పర్మనెంట్ రెసిడెన్స్ ఎవరు కాదు అని గైడ్. కానీ ఇది పెద్ద ఓరట అని మరి పెద్ద బిగ్ రిలీఫ్ తెలంగాణ స్టూడెంట్స్కి. ఇది తెలంగాణ ఎంసెట్ MBBS స్టూడెంట్స్కి బిగ్ రిలీఫ్ వచ్చినట్టే, పెద్ద రిలీఫ్ వచ్చినట్టే. కానీ మరి కౌన్సిలింగ్ మరి ఆలస్యం అవ్వచ్చేమో కానీ మనకు తెలియదు. మరి కౌన్సిలింగ్ ఎప్పుడు చేపడతారో మరి తెలియదు. కాబట్టి స్థానికంగా ఉంటేనే అనుమతించండి. మీరు కొంతమంది పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఆల్రెడీ పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి స్టూడెంటు నాకు తెలిసి వీళ్ళు 10th క్లాస్ వరకు సపోజు నాకు తెలిసి వీళ్ళు 4th నుంచి గవర్నమెంట్ 4th నుంచి 10th వరకు ఎవరైతే తెలంగాణలో చదువుతారో వాళ్ళే లోకల్స్ అని మరి గైడ్లైన్స్ విడుదల చేయడం జరగవచ్చు. ఎందుకంటే ఇంటర్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఈసారి ఇంటర్మీడియట్ని ఐపీఈని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇంటర్మీడియట్ నువ్వు ఎక్కడైనా చదువుకోవచ్చు అని కొద్దిగా మాడిఫై చేస్తారని నేను భావిస్తున్నా, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మరి అదేవిధంగా మరి అది కరెక్టే, ఇంటర్మీడియట్ వరకు ఎక్స్క్లూడ్ చేయొచ్చు. నా 4th to 10th ఎక్కడ చదివితే వాళ్ళు లోకల్స్ అని పరిగణించడం అనేది ఒక భావ్యం. అది మొదటి నుంచి వస్తున్న ఆనవాయితే కాబట్టి మరి ఇంటర్మీడియట్ని కొద్దిగా ఎక్స్క్లూడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూస్ అయితే మరి అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు మన తెలంగాణ MBBS నీట్ స్టూడెంట్స్కి వాళ్ళకి సీటు వచ్చే వరకు నేను అప్డేట్స్ పెడతానే ఉంటాను. ప్రతి ఒక్కరికి సీటు రావాలని నేను భావిస్తున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీబడి షుడ్ గెట్ సీట్ MBBS సీట్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అది కేటగిరీ ఫ్రీ సీట్ రావాలని నేను భావిస్తున్నాను. పేమెంట్ సీట్ అయితే చాలా మంది 10 లక్షలు కట్టుకోవాలని మరి చాలా పేదవాళ్ళు కట్టుకోలేరు కాబట్టి అదేవిధంగా ఫ్రీ సీట్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా వాళ్ళకి నో ప్రాబ్లం. కొంచెం ఫీజు రింబర్స్మెంట్ అవి రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఈ విధంగా మరి న్యూస్ రావడం జరిగింది. ఇది కొంత తెలంగాణ విద్యార్థులకి గొప్ప ఓరట అని మనం చెప్పవచ్చు. తెలంగాణ బిగ్ రిలీఫ్ టు తెలంగాణ MBBS స్టూడెంట్స్ అని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.